ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏంటి అంటే మన ఛానల్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ కానీ అండ్ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ అన్నిటిని అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. త్వరలోనే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. వాటిని అన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే టెక్నికల్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఒక బెస్ట్ ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ యాప్ని అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ యాప్లో మీరు చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. వీటిని సింపుల్గా ఒక్క క్లిక్తో మీరు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అదేంటో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో లేదనమాట. కొన్ని ఇష్యూస్ వల్ల నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను. కానీ మీకు లింక్ కావాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ కాదు అనుకుంటే ఈ యాప్ నేమ్ నేను లాస్ట్లో అయితే చెప్తాను, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అయితే యాప్ని ఓపెన్ చేస్తున్నాను. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు చాలా రకాల టెంప్లెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పైన 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మ్యాజిక్ వీడియో, మ్యాజిక్ ఫోటో అని చెప్పేసి. మ్యాజిక్ పిక్చర్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు యాడ్ పోర్ట్రేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలోంచి ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. నేను సింపుల్గా ఏంటి అంటే ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అది రామ్ చరణ్ గారి పిక్చర్ అనమాట. నేను ఆ పిక్చర్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పిక్చర్ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. దాన్ని నేను నార్మల్ సైజులోనే, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పిక్చర్ని అయితే ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకున్న తర్వాత దీన్ని మీకు కావాల్సినంత సైజుకి అయితే ఇలా డ్రాగ్ చేసుకోవాలన్నమాట. డ్రాగ్ చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసి మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. మీరు ఈ పిక్చర్ మీద క్లిక్ చేసి దీనికి కావాల్సిన ప్లేస్లోకి అయితే మీరు దీన్ని అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పైన నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు పిక్చర్ అనేది గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇలా కాదు మాకు ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కావాలి అనుకుంటే మీరు సేమ్ అదే పిక్చర్ కానీ వేరే పిక్చర్ని కానీ మీరు అదే పిక్చర్ని కానీ లేదా వేరే పిక్చర్ని కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వేరే పిక్చర్ని సెలెక్ట్ చేసి మీకు ఇంకా టెంప్లెట్స్ని అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ పిక్చర్ అయితే ఉంది, దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని నేను రీసైజ్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీకు కింద కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కింద మీకు కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆల్బమ్, హార్ట్, నేమ్ అని చెప్పేసి. ఇలా మీరు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుని మీ ఫోటోని అయితే సింపుల్గా అక్కడికి డ్రాగ్ చేసుకుంటే అయితే సరిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే వన్ క్లిక్తో ఫోటో ఎడిటింగ్ చేస్తున్నాను. మీరు థంబ్నెయిల్లో చూసుకోవచ్చు, ఈ పిక్చర్ అయితే మీకు కనిపించింది. మీరు థంబ్నెయిల్లో చూసిన పిక్చర్ ఇదే అనమాట. ఇలా సింపుల్గా 1 క్లిక్తో మీరు ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఛార్జెస్ అనమాట. ఈ యాప్ మీకు ఫుల్గా ఫ్రీగానే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో ఫెస్టివల్ సీజన్ బట్టి మీకు చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు మనకు ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఐపీఎల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇలా మీకు కావాల్సిన అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇందులో అవైలబిలిటీగా ఉంటాయి. యాప్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం వీడియో గురించి అయితే చూద్దాం. వీడియో ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి. సింపుల్గా ఈ టెంప్లెట్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది స్టార్ట్ మేకింగ్ అనేది డౌన్లోడ్ అయిన అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్గా అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఎన్ని ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ కింద కనిపిస్తుంది. మినిమం 6 ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ఒక గ్రేడ్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ లేదా ఇక్కడ మేక్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది క్రియేట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి సింపుల్గా దీన్ని సేవ్ చేసుకుని అయితే వీడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే యాప్ నేమ్ చెప్పలేదు కదా, యాప్ నేమ్ వచ్చి నాయిజ్ అనమాట. ఇది ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, లేదు అనుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.